ఒకసారి శివునికి రాముణ్ణి దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అయితే అప్పటికే సీతాపహరణ జరిగి దుఃఖిస్తున్న శ్రీరాముడిని దర్శించుకోవడం భావ్యం కాదని దూరం నుంచి నమస్కరించుకున్నాడు. ఇది చూసిన పార్వతీదేవి, ఒక సాధారణ రాజకుమారుడికి శివుడు నమస్కరించడం ఏమిటి అనుకుంది. ఆ సందేహాన్ని పసిగట్టిన శివుడు, ఆ శ్రీరాముడు ఒక సాధారణ రాజకుమారుడు కాదని, సచ్చిదానంద స్వరూపుడైన ఆ విష్ణువు యొక్క అవతారం అని చెబుతాడు. అయినా పార్వతీదేవి నమ్మలేదు. శ్రీరాముణ్ణి పరీక్షించుట కోసం సీతలాగా రూపం దాల్చి రామలక్ష్మణులు వచ్చుచున్న మార్గంలో నిలబడింది. ఆ మాయా సీతను చూసి ఆ లక్ష్మణుడు భ్రాంతి చెందాడే కాని, ఆ సర్వజ్ఞుడగు శ్రీరాముడు పార్వతీదేవికి నమస్కరించి, ఓ పార్వతి, కుశలమా? శంకరుడెక్కడా? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావమ్మా అంటాడు. తన అజ్ఞానంకి పార్వతీదేవి సిగ్గుపడి శ్రీరామునికి నమస్కరిస్తుంది. జై శ్రీరామ్.